ఎంబీబీఎస్‌కి ఆల్టర్‌నేట్ కోర్స్ డెఫినెట్‌లీ ఐ విల్ సజెస్ట్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఒక ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ గారు ఎక్కడైతే వర్క్ చేస్తారు, హాస్పిటల్స్‌లో వర్క్ చేస్తారు. హాస్పిటల్స్‌లో వర్క్ చేసినాక ఆయన కావాలంటే ప్రాక్టీస్ ఎక్కడ చేస్తారు, ఒక క్లినిక్ పెట్టి ప్రాక్టీస్ చేసుకుంటారు. సేమ్ బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్, హెల్త్ ఆర్గనైజేషన్స్, అలాగే ఫుడ్ ఇండస్ట్రీస్ వీటిల్లోనే వాళ్ళకి వర్క్ చేస్తారు, జాబ్స్ వస్తాయి. అలాగే పెద్ద పెద్ద జిమ్స్, పెద్ద పెద్ద హెల్త్ సెంటర్స్‌లో కూడా మీకు జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, 100% గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. దాంతోపాటు మీరు కూడా ఒక డాక్టర్ గారు లాగానే కొంత అనుభవం వచ్చినాక మీరు కూడా క్లినిక్స్ పెట్టుకుని డైటీషియన్స్ కింద మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. సో పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా సంపాదించుకుంటారు, మంచి మర్యాద సంపాదించుకుంటారు సొసైటీలో. ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ గారు సైన్స్ చదువుతారు కాబట్టి ఆయన సైన్స్ త్రూగా ఎలా అయితే మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసి ఒక పేషెంట్కి క్యూర్ చేస్తూ ఉంటారో, ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారో, మీరు న్యూట్రిషన్ త్రూగా, ఫుడ్ త్రూగా మీరు కూడా అలాగే క్యూర్ చేస్తూ ఉంటారు అదే పేషెంట్కి. సో 50% ఆ డాక్టర్ గారు, ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తే మిగతా 50% మీరు ఇచ్చే న్యూట్రిషన్ డైట్ మూలంగా, మీరు ఇచ్చే డైట్ మూలంగానే ఆ పేషెంట్ త్వరగా కోలుకోగలుగుతారు, లేదంటే ఆరోగ్య సమస్యల నుంచి వెళ్లకుండా ఉంటారు ఆరోగ్య సమస్యల్లోకి. సో యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద డాక్టర్ ఇన్ ద సొసైటీ. సో మిమ్మల్ని కూడా డాక్టర్ గారు అని పిలువబడతారు. సో ఆ గౌరవ మర్యాదలు కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ ఈక్వల్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువనే.